ఈ శరీరం అశాశ్వతమైనది, ఆత్మ ఒక్కటే నిత్యమైనది, సత్యమైనది. పంజరంలోని చిలుక తలుపు తెరుచుకొని పారిపోతుంది గాని పంజరంతో కూడా అడవికి పోవాలని కోరదు. ఈ శరీరం మాసిన బట్ట వంటిది. మనం మాసిన బట్ట విడిచి మరొకటి ధరించినట్లే ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరిస్తుంది. ఆ మాసిన బట్టనే కప్పుకొని స్వర్గానికి వెళ్ళాలని కోరడం అవివేకం, అపచారం. వశిష్ఠ, నీవు నా ఏలుబడిలో ఉన్న పురోహితుడివి. చెప్పని పంచేయి లేదా విరోధ పూజ్యుడైన నా తండ్రి అవమానిస్తావా? అదోగుడా నీవు చండాల రూపుడవై అధోగతుడు. ఆ త్రిశంకుడు నా శరణుదొచ్చాడు. నా తపోధనమంతా ధారపోసి అతన్ని స్వర్గానికి పంపాను. అది త్రిశంకుడి పైన జాలి కాదు, వశిష్ఠుడి పైన నా పగ, అహం, మదం మళ్ళీ నా కన్ను కప్పాయి. నిన్ను కాదన్న స్వర్గం కన్నా మిన్నదైన మరో స్వర్గాన్ని ఇదే ఈ అపర బ్రహ్మ విశ్వామిత్రుడు తన తపోబలంతో కల్పిస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. రామానుజ, ఈ విధంగా సుదీర్ఘమైన నా జీవితంలో కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అన్నిటినీ మించిన అహంకారం, సర్వశత్రుంజయుడని అహంకరించిన నన్ను అడుగడుగునా కాటువేసి దెబ్బతిన్న కొద్దీ నా పంతం పెరిగింది. చివరికి ఆ సర్వేశ్వరుడికే ఈ అజ్ఞానిపైన జాలి కలిగింది. వత్స, నీవు చరితార్థుడవైనావు. నీకు బ్రహ్మర్షి పదము ప్రసాదిస్తున్నాను. పరబ్రహ్మ, బ్రహ్మర్షి పదము నీవు ప్రసాదించిన ఆ వశిష్ఠుడు స్వయముగా విచ్చేసి ఆమోదించు వరకు ఈ విశ్వామిత్రునికి సంతృప్తి కలుగదు. లక్ష్మణ, సాక్షాత్తు పరబ్రహ్మనే ఎదుట నిలిచిన కన్నుగప్పి మాయ చేసే ఆ అహంకార శక్తి అంతటి నేను సిగ్గిలే లోపలే వశిష్ఠుల వారు ప్రత్యక్షమై ఆశీర్వదించారు. శమధమాలను శాశ్వతంగా ఓడించిన జితేంద్రియుడైన వారి ముందు అజ్ఞాని మేమెంత. నాయన, అది నా కథ. తపోబలంతో గడించిన దివ్యాస్త్రాలన్నీ కలిసి నాలోని ఒక్క శత్రువును జయించలేకపోయా. ఈనాడు మీకది సర్వాధికారాలతో ధారపోసి నా బరువును దించుకుంటున్నాను. నా అహంకారాన్ని పెంచి పోషించిన సంపదల్లో ముఖ్యమైనదైన అస్త్ర సంపదను ఈ విధంగా తగ్గించుకుంటున్నాను. బ్రహ్మదేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం చేనో గద్ధానాగస్వతి గర్వనానాగం సోమః పవిత్రమధ్యే దిరేభన్ స్వాహా. బ్రహ్మ ఇదం నమః విష్ణవే స్వాహా. విష్ణవరిదం నమః రుద్రాయ స్వాహా. రుద్రాయేదం నమః.
రఘుకులాలంకార రామ శ్రీరస్తు సుగుణాభిరామ జితకామ శుభమస్తు వీరాధివీర రణధీర విజయోస్తు ఘనశ్యామ సుందర కళ్యాణమస్తు ఓం శాంతి శాంతి శాంతి. రామ, లక్ష్మణ, స్వర్గ మత్స్య పాతాళాలను పునీతం చేసే ఈ గంగా నదీమ తల్లికి వందనం చెయ్యండి. సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించిన ఈ పుణ్యనది మీ ఇక్ష్వాకు వంశీయులకు ప్రత్యేకించి పూజ్యురాలు. ఈమెను దివి నుండి భూమికి దించిన ఘనుడు, అకుంఠిత దీక్షాశాలి, త్యాగ నిరతుడు భగీరథ మహారాజు. సత్యనిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు తన ముత్తాతల తరింపజేయగా జగన గంగనే జగతికి దించగా తపముల నించదు ఆనాడు అది ఏ నది అయి నడిచెల్లినాడు. నచ్చతిని తపమో భగీరథ నిశ్చల నిరాకర మనోరథ నిచ్చదను వరము దిగి వచ్చదను భరత మరి నను భరించే నాథుడెవ్వడు నను భరించే నాథుడెవ్వడు. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశాత్రినేత్ర శివాకాంత శాంత స్మరారే పురారే పదన్యో వరేణ్యో నమాన్యో నగణ్యః. గళమున గరళము ధరించినావే తలపై గంగను భరించలేవా భవా శివా శివా. కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా పరమ రాజసభావ పరిజృంభిత నిజాంగ కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా బృందారకులు చెదరగా సాగింది సాగింది గంగా సాగి చలరేగింది గంగా దూకింది దూకింది గంగా ఉద్వేగాంతరంగా భరించి రంగ పోటు లెక్కగా బ్రహ్మాండ భాండము తీత లెక్కగా. గంగా మహూర్మికా వీచిక కల్లోల ధాటి ఒక కాంత వీక్షించి పురగంగ గర్వమ్ము నిరువంగనించి సంకీర్ణ చటుజటాక్షతలను పొంగించి దుర్గమ్ముగా మలచినాడు గంగనద్భుతముగా బంధించినాడు.
దాని ముఖమే చల్లనిదై అగుపించని ఆ గగన గంగకై ఆక్రందించ భగీరథుడు ఆ మొరవిని సురధుని చెర విడిపించును కరుణాభరణుడు పురహరుడు ఉరికింది గంగా ఉన్ముక్త మానస విహంగా ముందుగా భగీరథుడు నడువంగా తనమేన సరికొత్త తరగలు పొంగా ఉరికింది గంగా గలగలా పారుతూ గలగలా సాగుతూ చెంగుమని దూకుతూ చెలరేగి ఆడుతూ తుళ్ళుతూ తుల్లుతూ నిక్కుతూ నిల్గుతూ మూచివేతను జన్ముని ఆశ్రమమును కనలి ఆముని మృంగె గంగా జలమును తరలింది గంగా సాగరుల పాపముల కడు గంగా సద్గతులను వారి పదగంగా పల భగీరథుని పేరిల పైన నెలకొంగ తాను భాగీరథిగా పుణ్యము భజేరథిగా తరలింది గంగా పరమ పావనమైన శ్రీపాదము పాషాణమున కొసగి స్త్రీ రూపము పతిత పావనమైన ఈ పాదము సతిపతుల కలిపింది కలకాలము ఈ పాదమదే పుట్టినది ఎల్ల పాపాలు హరించు గంగా